ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఒంగోలు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. బాధలో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సింది పోయి వారి తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసమే వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో వైఫల్యం చెందిందని అన్నారు. విజయవాడ అక్రమ కేసులు పెట్టి వైసీపీ నాయకుల్ని జైల్లో పెట్టడం, నిర్బంధించడం వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇవి. న్యాయ పోరాటం చేస్తాం, తప్పకుండా న్యాయం మాకు జరుగుతుంది. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. ఇప్పుడు మరీ ముఖ్యంగా ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఈ వరదల వల్ల విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన ప్రాణ నష్టానికైతేనేమి, పంట నష్టానికైతేమి, ప్రజలు ఇబ్బందులు పడుతున్న తీరు ఉపక్కుంటే దీన్ని డైవర్ట్ చేయటం కోసం ఈ అక్రమ కేసులు పెట్టి మా నాయకులను అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ వర్షాల కారణంగా, అకాల వర్షాల వరదల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రభుత్వం వైఫల్యం చెందిందనేది క్లియర్గా అర్థమవుతుంది. అవన్నీ కప్పులు పుచ్చుకునేదానికి ప్రభుత్వం దానికి వైసీపీ కుట్రని నెపం వేయటం వాళ్ళకి అలవాటు అయిపోయింది. అధికారంలో ఉందెవరు అట్లా అనుకుంటే అసలు ఈ బుడమేరు వరద రావటానికి కారణం వీళ్ళు అక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారి గుహానికి వరద రాకుండా ఈ కార్యక్రమం జరిగింది. నీటి మళ్లించడం వల్ల గేట్లు ఎత్తారు.